నమస్కారం. ఏఎస్ఎన్ న్యూస్ కి స్వాగతం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాస్టర్లకు రావాల్సిన 51 కోట్ల బకాయిలు చెల్లించాలని, కులమతాలకు అతీతంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. అద్దంకి పట్టణంలోని కామేపల్లి కళ్యాణ మండపంలో బుధవారం సెమీ క్రిస్మస్ వేడుకలను ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా రవికుమార్ హాజరయ్యి ముందుగా సెమీ క్రిస్మస్ కేక్ కట్ చేసి పాస్టర్లకు ముందస్తు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అద్దంకి నియోజకవర్గంలో ఉన్న పాస్టర్లందరికీ మంత్రి రవికుమార్ నూతన వస్త్రములు పంపిణీ చేశారు. క్రైస్తవుల సంక్షేమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పాస్టర్లకు చెల్లించాల్సిన గౌరవ వేతనం బకాయి 51 కోట్లు విడుదల చేశారని, పాస్టర్లకు గౌరవ వేతనం అందిస్తున్న ఘనత టీడీపీ పార్టీకి దక్కుతుందని రవికుమార్ పేర్కొన్నారు. చెప్పినట్టు మొన్న మధ్య ఒక రోజు కనపడ్డారు. మనం సెమీ క్రిస్మస్ జరుపుకున్నాం అద్దంకిలో. అంటే ఇవాళ ఆయన చెప్పిన ప్రకారం మనందరం కూడా టైం తక్కువ ఉంది, అయినా పర్లేదు పొద్దున్నే పెట్టుకుని అవ్వకూడదాం, పండగ టైం కాబట్టి ఇబ్బంది జరగకుండా ఉంటాం చేద్దాం అనే దానికోసం వాళ్ళు ఇక్కడ సమావేశం అయ్యాం. ఫస్ట్ మన ఎంపీ గారు స్టార్ట్ చేశారు, సేలం గారు ఫస్ట్. ఇది మన అద్దంకిలో నేను ఆయన ఫస్ట్ అనుకున్నాం, స్టార్ట్ చేసాం. తర్వాత కొన్ని రోజులు చేసాము. తర్వాత మధ్యలో గవర్నమెంట్ లేనప్పుడు నేను ఎందుకులే వాళ్ళకి అవకాశం ఇద్దామని వాళ్ళని చేయమని చెప్పాము. తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఇప్పుడు చేస్తా ఉన్నాం. అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఈ మాసం అంతా కష్టపడి క్రైస్తవ సోదరులు డిసెంబర్ మాసంలో అందరూ కూడా కుటుంబ సభ్యులతో కలిసి ఈ కార్యక్రమం జరుపుకుంటుంటారు. మన దేశంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా ఈ సంవత్సరం ఈ నెలలో కుటుంబంతో కలిసి అందరూ కూడా క్రిస్మస్లో పాల్గొంటారు. నేను ఒక సంవత్సరం నా ఫ్రెండ్ బయట దేశం నుండి వెళ్ళా. అప్పుడు నాకు అర్థమైంది వాళ్ళకి ఎక్కడ కలిసినా కలపైనా ఆ రోజు మాత్రం వాళ్ళ కుటుంబం మొత్తం ఎంతమంది అన్నదమ్ములు ఉన్నా వాళ్ళ బంధువులు మొత్తం ఇంటికి చేరి అందరూ ఒక 2 రోజులు ఉండి కలుపుకుంటా ఉంటారు అన్నమాట. క్రిస్మస్ అనేది అంత ఫేమస్గా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటూ ఉంటారు. అందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా శుభాకాంక్షలు. అందరూ కూడా దాదాపు 5 సార్లు నేను ఇక్కడ ఎమ్మెల్యేకి వచ్చాను, మాటలు కానీ ఇక్కడ కానీ. మీ అందరూ సహాయ సహకారాలు నేను ఇప్పుడు చేసేదానికంటే మీ సహాయం నాకు చాలా పెద్దదిగా భావిస్తాను. అందుకనే నా జీవితంలో ఏదున్నా సరే, మీరు ఏ టైంలో ఉన్నా సరే, మీరు ఎప్పుడు వచ్చినా సరే, నాకు అవకాశం ఉన్న అంతవరకు నేను తప్పకుండా సహాయం చేస్తాను, చర్యతే చేయాలి. అట్లానే వాళ్ళ ప్రభుత్వం కూడా దాదాపు ఇందాక మన దయానంద్ గారు చెప్పినట్టు పోయిన ఫస్ట్ 7 నెలలు ఇచ్చారు కదా, 7 నెలలు వచ్చినాయా? అప్పుడు 7 నెలలు వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు జీవో ఇచ్చారు. మొత్తం 8,427 మందికి పాస్టర్లకి ఒక్కొక్కరికి 5,000 చొప్పున 50,40,00,000 రూపాయల దాకా జీవో ఇచ్చారు. తొందరలో అందరూ కూడా డబ్బులు ఖాతాల్లో పడతాయి. ఇందాక మన యేసుబాబు గారు చెప్పినట్టు ఇంకో ఎక్కడో కొన్ని చర్చలకు సంబంధించి వాటిని కొద్దిగా సవరణ చేయాలని చెప్పి అన్నారు. అది మీరు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. తప్పకుండా అవకాశం ఉంటే కనుక తప్పకుండా సాయం చేస్తాం. ఎందుకంటే ఎంతమందికి ఇచ్చినప్పుడు ఇంకా కొద్ది మంది మిగిలిపోతే వాళ్ళకు కూడా ప్రభుత్వం వెనకాడదు, ఏదన్నా సరే సాయం చేస్తాం. ఒక్క క్రిస్టియన్స్కే కాదు, ముస్లిమ్స్కి, సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కూటమి ప్రభుత్వం అందరూ కూడా న్యాయం చేసే విధంగానే ఈ ప్రభుత్వం పరిపాలన ఉంటుంది. ఒకరు గొప్ప ఒకరు తక్కువ, కులాలకి మతాలకి మధ్య తగులు పెట్టి లబ్ధి పొందే కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేయదు. ప్రజలకు అందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో అందరికీ అన్ని పథకాలు అందరు ప్రజలకి సమానంగా ఇవ్వాలనేది ఈ ప్రభుత్వ లక్ష్యం. గత ప్రభుత్వం లాగా ఎలక్షన్కి పనిచేసి ఓటేసిన వాళ్ళకి ఒక రకంగా, ఓటేసిన వాళ్ళకి ఒక రకంగా, లేకపోతే మా కులానికి ఒక రకంగా, ఇంకో కులానికి ఒక రకంగా, ఇంకో మతానికి ఒక రకంగా, ఇంకో మతానికి ఒక రకంగా అనేది ఈ ప్రభుత్వానికి అది చేత కాదు. అందరూ కూడా సమానంగా ఎలక్షన్ టైం అప్పుడే ఎలక్షన్ చూసింది. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ప్రజలకు అందరికీ పనిచేసే కార్యక్రమాలే ఈ ప్రభుత్వం పనిచేసిందని చెప్పి కూడా సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, అందరూ కూడా మరొకసారి, ఎందుకంటే రేపే మీ పండగ, మేము కూర్చొని మా రాజకీయ ఉపన్యాసాలు లేకపోతే మేము చేయని చెప్పి మిమ్మల్ని ఇసుకించదలుచుకోరా. అందరూ కూడా హ్యాపీగా మీ అందరితో కలిసి ఫోన్ చేసి మాకు చేత అయిన బట్టలు మేము ఇచ్చాము. మీ అందరూ కూడా కుటుంబాలతో కలిసి సుఖంగా ఉండాలని చెప్పి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ, మీరు కూడా ప్రజలతో బాగుండి, ఇంకా పాస్టర్లు మీరు కూడా చర్చిలకు వచ్చిన పౌరులు అందరూ కూడా మంచి బోధించి ఇంకా సమాజంలో ఏ విధంగా బతకాలనే దాన్ని బోధించండి.
మీ దగ్గరకు వచ్చే పిల్లలందరూ కూడా చిన్న చిన్న కుటుంబాలు వస్తుంటారు. వాళ్ళకు కూడా మనోధైర్యం నింపి వాళ్ళ పిల్లలు కూడా ఉన్నత స్థాయికి వెళ్ళే విధంగా మీరు కూడా బోధిస్తారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. దాస్బాబు గారు, సోట్రాజ్ గారు, రవిశేఖర్ గారు, రవిశేఖర్ గారు, పరిశుద్ధుడైన మా తండ్రి, శ్రమ కలిగిన మా గొప్ప దేవ, సర్వోన్నతుడా, మహోన్నతుడా, మహాగణుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. మానవులమైన మేము మా పాపములను బట్టి నశించిపోకూడదని మా కొరకై ఈ లోకమునకు మీ ఒక్కగానొక్క కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని పంపి మమ్మలను ప్రభా నిత్య రాజ్యమునకు వారసులుగా చేసినందుకు మీకు స్తోత్రాలు. ఇదిగో ఈ శుభ సందర్భంలో ఆయన అద్దెకి నియోజకవర్గంలో ఉన్న సేవకులను జ్ఞాపకం చేసుకొని ఆయన ఇదిగో మా అందరికీ వారు ఇచ్చినటువంటి నూతన వస్త్రములను బట్టి మా ఆయనలో వారు చూపించిన ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు. వారికి ఇచ్చిన ఇంకను మంచి కృపలన్నిటిని బట్టి స్తోత్రాలు. వారికి ఇచ్చిన అధికారమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో రాష్ట్ర వ్యాప్తముగా ఆయా పర్యటనలో వారు ఉంటున్నప్పుడు వారి ప్రయాణములన్నిటిలో మీ క్షేమమును దయచేయండి. ఇదిగో ప్రభా ఇంకను ఉన్నతమైన స్థితిలో మా నాయకులకు సహాయం చేయమని ప్రార్థిస్తూ, అదే రీతిగా మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. వారిని దీవించండి, వారి అధికారములు, వారి మంత్రివర్గములను దీవించి ఆస్వాదించమని ప్రార్థిస్తూ, సేవకుల ఎడల వారు కలిగిన మంచి మనసు కొరకై మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, కూడి వచ్చిన సేవకులందరినీ మాకు అప్పగించిన పరిచయాలన్నింటినీ దీవించి ఆస్వాదించమని మమ్మల్ని మీకు అప్పగించుకోవచ్చు. మా ప్రభువును, మీ ప్రియ కుమారుడు, రక్షకుడు, త్వరగా తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు. క్రీడలు అన్న తరువాత గెలుపు ఓటములు సహజమని, క్రీడా పోటీలలో ఎవరు గెలిచినా గెలుపు ఓటములు సమానంగా తీసుకోవాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. పంగులూరు మండలం కొండమంజులూరు గ్రామంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలను మంగళవారం రాత్రి మంత్రి రవికుమార్ ప్రారంభించారు. రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న కబడ్డీ పోటీలకు 9 జిల్లాల నుంచి జట్లు వచ్చాయి. మంత్రి రవికుమార్ క్రీడాకారులను పరిచయం చేసుకొని కబడ్డీ పోటీలను తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చదువుతో పాటు క్రీడలు కూడా విద్యార్థులకు అత్యంత అవసరమని, క్రీడల ద్వారా శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని తెలిపారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో విద్యా వ్యవస్థలో పలు సంస్కరణలు చేపట్టారని, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విద్యను తీర్చిదిద్దుతామని మంత్రి చెప్పారు. ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఏపీ ప్రభుత్వం ముందు ఉందన్నారు. నూటెనిమిది వాహనం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బుధవారం 108 ఉద్యోగుల సంఘ జిల్లా కార్యదర్శి హరిబాబు బృందం అద్దంకిలోని కామేపల్లి కళ్యాణ మండపంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ను కలిసి వినతి
పత్రం అందజేశారు. 108 ఉద్యోగుల సమస్యల గురించి హరిబాబు మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా స్పందించిన మంత్రి రవికుమార్ 108 ఉద్యోగుల సమస్యలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 108 ఉద్యోగులకు 4,000 రూపాయలు అదనపు వేతనం చెల్లించి సమస్యలు పరిష్కరించాలని చెప్పినప్పటికీ ప్రస్తుతం అమలు కావటం లేదని హరిబాబు చెప్పారు. 4,000 రూపాయలకు బదులు 2,000 మాత్రమే పెంచారని, ఈపీఎఫ్ఓ యాజమాన్యం వాటాను యాజమాన్యం చెల్లించాల్సి ఉండగా అమలు కావటం లేదని, 2 వాటాలు ఉద్యోగుల వేతనం నుంచే చెల్లిస్తున్నారని హరిబాబు తెలియజేశారు. నమస్తే అండి, నా పేరు హరిబాబు, 108 బాపట్ల జిల్లా ప్రధాన కార్యదర్శిని. ఈరోజు అద్దంకి ఎమ్మెల్యే గారైన విద్యుత్ శాఖ మంత్రి వర్యులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారిని కలవడం జరిగింది. మేము 108 సర్వీస్లో పనిచేస్తున్నప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు మాకు 4,000 వేతనం పెంచుతామని చెప్పి హామీ ఇచ్చున్నారు. అలాగే అమలు చేయాలని చెప్పి ఆర్ఎఫ్బీలో కూడా పొందుపరిచి ఉన్నారు. అయితే కొత్త కంపెనీ వచ్చిన దగ్గర నుంచి మాకు 2,000 ఇంక్రిమెంట్ అయితే వచ్చింది, కానీ సీఎం గారు చెప్పినట్టుగా 4,000 ఇంక్రిమెంట్లు రాలేదు. అలాగే పిఎఫ్ 2 వాటాలను కూడా కంపెనీనే చెల్లించాలని చెప్పి ఉన్నారు. ఇప్పటికీ అది అమలు కాలేదు. అలాగే లీవ్ పాలసీ లేదు, ట్రైనింగ్ పేరుతో హెరాస్మెంట్ లాంటివి జరుగుతున్నాయి. ఇటువంటి సమస్యలన్నీ పరిష్కరించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతూ ఈరోజు మా అద్దెకి నియోజకవర్గ మంత్రి గారైన గొట్టిపాటి రవికుమార్ గారిని కలిసి మెమరాండం అందజేయడం జరిగింది. సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం అభివృద్ధి విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని, పనులు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు. బుధవారం అద్దంకిలో మంత్రి రవికుమార్ను ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థాన చైర్మన్ చుండూరి మురళి, పాలకవర్గ సభ్యులు మరియు ఆలయ ఈవో తిమ్మనాయుడు కలిశారు. ఆలయ అభివృద్ధి పనులు, దేవస్థానంకు కొత్త స్టాఫ్ను నియమించాలని మంత్రితో చర్చించారు. ఇవన్నీ మన డీటెయిల్స్ మొత్తం మన కోర్టు పెట్టేసి అన్నమాట. సోమవారం మాట 2-3 రోజులు సెలవు కదా, అందుకనమాట. డబ్బులు ఇదేదో డీతో ఒకసారి కనుక్కో. సేంద్రియ వ్యవసాయం ద్వారా అధిక దిగుబడులతో పాటు అధిక లాభాలు చూడవచ్చునని, రైతులు సేంద్రియ వ్యవసాయం వైపు మొగ్గు చూపాలని అద్దంకి మండల వ్యవసాయ అధికారి వెంకటకృష్ణ అన్నారు. అద్దంకి మండలం గోవాడ గ్రామంలో బుధవారం ఆత్మప్రకాశం వారి సౌజన్యంతో రైతు రమేష్ బాబు వ్యవసాయ క్షేత్రంలో ఎరువుల తయారీ విధానంపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా మండల వ్యవసాయ అధికారి వెంకటకృష్ణ హాజరై మాట్లాడారు. వ్యవసాయ రంగంలో రైతులు పండించే పంటలకు అధిక రసాయన ఎరువులు మరియు పురుగు మందులు వాడడం వల్ల మనిషి ఆరోగ్యంతో పాటు భూమి ఆరోగ్యం దెబ్బతింటుందని, అధిక యూరియా బదులు జీవామృతం మరియు ఘనజీవామృతంతో పంటలు పండించుకోవచ్చు అన్నారు. 100 కేజీల ఆవు పేడ, 10 లీటర్ల ఆవు మూత్రం, 4 కేజీల శనగపిండి, బెల్లం మరియు 100 గ్రాముల పుట్టమట్టి కలిపి జీవామృతాన్ని చేసుకొని ఎరువుగా వాడుకోవచ్చని వెంకటకృష్ణ తెలిపారు. సేంద్రియం కాదు, ప్రకృతి వ్యవసాయంలో బలం కోసం, అంటే భూమిలో బలం కోసం మన ఎరువుల బదులు 2 రకాల పదార్థాలు తయారు చేసుకుంటారు. ఒకటి ఇది ఘనజీవామృతం తయారు చేస్తున్నారు ఇప్పుడు. అట్లానే నీటిలో మనం వదిలేది జీవామృతం, ధరవాయు అమృతం. 100 కిలోల పేడలో ఒక 2 కిలోలు 4 కిలోలు సార్, 4 కిలోల శనగపిండి, 4 కిలోల బెల్లం. శనగపిండి పప్పుల పిండి ఎంత ఉంటే అది శనగపిండి అనే చెప్పుకోకూడదు. అసలు నిజానికైతే ఎన్ని పప్పులు ఉంటాయి కదా, ప్రతి పప్పుకి మనకి పప్పుల పిండి లాగా తీసుకోవాలి. ఏ పప్పు పిండి అయినా అదే ఎంత తీసుకుంటామో క్వాంటిటీ సేమ్ బెల్లం కూడా అంతే క్వాంటిటీ తీసుకోవాలి.
100 కిలోల బెల్లానికి 100 కిలోల ఆవు పేడకి 4 కిలోల శనగపిండి, 4 కిలోల బెల్లం, ఒక 100 గ్రాములు కానీ 200 గ్రాములు పుట్టమట్టి తీసుకోవాలి. తయారీ విధానం చెప్పండి. వారం లోపు ఆవు పేడ తీసుకోవాలి సార్. అది ఆవు మూత్రంలో తగినంత ఆవు మూత్రం తీసుకోవాలి. అది ఆవు మూత్రంలో మన బెల్లం మెత్తగా కలుపుకోవాలి. అదేవిధంగా సేమ్ టు సేమ్ ఆవు మూత్రంలో శనగపిండి కూడా బాగా మన బజ్జీల పిండిలా కలుపుకొని దీని మీద వేసుకుంటూ కలుపుకోవాలి సార్. అది గోధుమ పిండి, మన చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా. దీంట్లోనే కలపాలి మేడం. మూత్రం కలిపిన తర్వాత ఇస్తావా, ముందు ఇస్తావా? మూత్రం తాగితేనే, తాకపోతే క్యాన్సర్ వచ్చింది గ్యారెంటీ. తాగితే ఏంటంటే ఆవును నమ్ముకుంటే క్యాన్సర్ రాకుండా. మొత్తం కలయి పెట్టుకోరు బాగా మెత్తగా రావాలి. సింగరకొండలో ఉన్న శ్రీరామ వృద్ధుల ఆశ్రమంలో బుధవారం శ్రీ వాసవి ధన్వంతరి ట్రస్ట్ అధ్యక్షులు తమ్మన శ్రీనివాసరావు సౌజన్యంతో వృద్ధులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ సభ్యులు పాల్గొని వృద్ధులకు భోజనం వడ్డించారు. అన్ని దానాలలో కన్నా అన్నదానం అనేది ఎంతో మంచి కార్యక్రమమని శ్రీనివాసరావు తెలిపారు. ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.